ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి పేదల కోసం మరో పెద్ద నిర్ణయం. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం. పేదల జీవనానికి గౌరవం, భరోసా ఇవ్వాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ప్రతి నెల 1వ తేదీ వస్తే చాలామంది పెద్దలు, వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఒక ఆశతో ఎదురు చూస్తారు. అదే మన పెన్షన్ డబ్బులు వస్తున్నాయి అని. ఇప్పుడు ఈ పెన్షన్లు ఇంతకు మునుపు కంటే ఎక్కువగా మరింత మందికి అందేలా ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా పంపిణీ అవుతున్నాయి. ఇది కేవలం డబ్బు పథకం కాదు, నిజంగా పేదలకు గౌరవప్రదమైన జీవనానికి అండగా నిలిచే సంక్షేమ కార్యక్రమం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సామాజికంగా వెనుకబడిన వర్గాలైన వృద్ధులు, వికలాంగులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, నేత కార్మికులు, గీత కార్మికులు, మత్స్యకారులు, డప్పు కళాకారులు, ట్రాన్స్జెండర్లు ఇలా వివిధ వర్గాలకు నెల నెల 4,000 రూపాయల నుంచి 15,000 రూపాయల వరకు ఆర్థిక సాయం అందిస్తుంది. ఈ పథకం కింద లబ్ధిదారుల ఇంటికే వాలంటీర్లు వెళ్లి పింఛను అందిస్తున్నారు. అంటే పేద ప్రజలు బ్యాంకు చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు అనే కాన్సెప్టుతో ఈ పథకం రూపొందించబడింది. ఈ పథకం ముఖ్య లక్షణాలు ఏంటంటే పేదలకు ఆర్థిక భద్రత కల్పించడం, వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు వంటి వర్గాలను గౌరవప్రదమైన జీవితానికి చేర్చడం, వారిని ఆర్థికంగా స్వావలంబనగా చేయడం. ఇప్పుడు చూద్దాం ఎవరెవరికి పింఛనిస్తున్నారంటే మొత్తం 14 రకాల పింఛన్లు ఉన్నాయి. కుటుంబంలో ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగి కాకూడదు, ఎవరు ఆదాయ పన్ను చెల్లించకూడదు, కుటుంబంలో ఒకరికి మాత్రమే పింఛన్, అయితే తీవ్ర వైకల్యం లేదా డయాలసిస్ ఉన్నవారికి మినహాయింపు ఉంటుంది. కుటుంబ ఆదాయం గ్రామంలో 10,000 రూపాయల లోపు, పట్టణంలో 12,000 లోపు ఉండాలి. భూమి ఎకరాకు మించకూడదు, 4 చక్రాల వాహనం ఉండకూడదు, ట్రాక్టరు, ఆటో మినహాయింపు. విద్యుత్ వినియోగం నెలకు 300 యూనిట్ల లోపు ఉండాలి. ఎన్టీఆర్ భరోసా పథకం పేదల జీవితాల్లో మార్పు తెచ్చే ప్రగతిశీల కార్యక్రమం. వృద్ధుల నవ్వులో, వికలాంగుల ఆశల్లో, మహిళల గౌరవంలో ఈ పథకం భరోసా కనిపిస్తుంది. ఈ వీడియోని లైక్ చేయండి. మీ చుట్టుపక్కల అర్హులైన వారికి ఈ సమాచారం చేరేలా చేయండి. ప్రభుత్వ పథకాలతో మీ హక్కులు మీ చేతుల్లో ఉండాలి.